మీరు పోరాడున్నది శరీరులతో కాదు దురాత్మల సమూహాలు అన్నాడు. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుండి 17 వాక్యాలు మీరు చదివితే మనం పోరాడాల్సింది ఎవరితో అక్కడ రాయబడి ఉంటుంది. దురాత్మల సమూహాలతో పోరాడాలి. మీరు అర్థమవుతుందా? మీరు శరీరులతో కాదు. శరీరులతో అయితే నీ దమ్ము నా దమ్ము చూసుకుందాం రా అని వాడు కత్తి తీసుకుంటే మనం గొడ్డలు తీసుకోవచ్చు. అర్థమవుతుందా? వాడు కర్ర తీసుకుంటే మనం రాడ్డు తీసుకోవచ్చు. రా దమ్ముంటే నేను ఇది ఎక్కడ కనపడిద్ది? మీకు అర్థం కాలేదా? ఇది జయించడానికి ఆత్మ ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం ఉండాలి, ప్రార్థన అభిషేకం ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే సన్నగిలుతావో వాడు నీ మీద దాడి చేస్తాడు. వాక్యం నీ గుండెల్లో ఎప్పుడైతే, నీ అంబులు పొదిలో వాక్య సత్యం ఎప్పుడైతే ఉండదో వాడు నీ మీద దాడి చేస్తాడు. అందుకనే ప్రతి ఆదివారం వాక్యం వినాలి. వాక్యం మన గుండెలో ఉండాలి. మనం వెళ్తున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు, మనం దారిని వెళ్తున్నప్పుడు ఎక్కడైనా తప్పు చేయాల్సి వస్తే, మాట్లాడవలసి వస్తే, చెడ్డ చూపు చూడవలసి వస్తే ఈ అంబులు పొదిలో ఉన్న వాక్యం వాక్యం ఇలా చెబుతుంది కదా అని గుర్తు రావాలి. అప్పుడు వాడిని జయిస్తూ మనం వెళ్తాం.